నేను ఈరోజు ఒకటి వస్తుందని అనుకోలేదు. ఎందుకంటే దశాబ్ద కాలం నుంచి కూడా రాజశేఖర రెడ్డి గారు ఒక విధంగా మన మనసుల్లో ఉన్నా కూడా రాజకీయంగా కనుమరుగైపోయారనే విషయాన్ని ఇక్కడ చెప్పాల్సిన అవసరం ఉంది. మరి ఆయన ఒక మహానాయకుడిగా పేరు తెచ్చుకున్నా కూడా కొన్ని రాజకీయ మార్పుల వలన ఆయన పేరు మరుగున పడిపోయిన విషయం మనందరికీ కూడా తెలుసు. కానీ ఈరోజు రాజశేఖర రెడ్డి బిడ్డగా వైఎస్ షర్మిల గారు మళ్ళీ తన తండ్రిని ప్రజల్లోకి మరి తీసుకొచ్చి నానా నేనున్నాను అనేటువంటి ఒక భరోసా కల్పించి రాజశేఖర రెడ్డి గారిని మన ముందుకు తీసుకొచ్చినందుకు మరి వారిని అభినందిస్తూ ఉన్నాను. మరి నాకు చాలా గర్వంగా ఉంది. ఈరోజు వస్తుందని నేను అనుకోలేదు. ఎందుకంటే ఇప్పుడే రామచంద్రరావు అన్న చెప్పినట్టుగా నా భర్తకు ప్రాణదానం కల్పించిన రాజశేఖర రెడ్డి గారి కోసం ఆ రోజు నేను మంత్రి పదవిని వదిలిపెట్టుకున్న విషయం మీ అందరికీ కూడా తెలుసు.